హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందనా క్రియేషన్స్. నా పేరు వసంత. ఈరోజు నేను మీకు చూపించబోయే కుకింగ్ వీడియో బ్రేక్ఫాస్ట్ రెసిపీ వెజిటబుల్ గోధుమ రవ్వ ఉప్మా. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. దీనికి కావాల్సినది 4-5 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. చిన్న అల్లం ముక్క కూడా చిన్న చిన్న పీసెస్, కొంచెంగా జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు, ఒక బంగాళదుంప చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. ఒక క్యారెట్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోండి. ఇవన్నీ నేను ఒక గ్లాసు గోధుమ రవ్వ అంటే 250 ml రవ్వకి చిన్న కాఫీ గ్లాస్ అంత సేమియాకి చెప్పిన కొలతలండి. పొయ్యి మీద బాండీ పెట్టి హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాకే తాలింపు గింజలు వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర, కొంచెంగా మినప్పప్పు, ఇవన్నీ చిటపట్లాడేలాగా వేగించాలి. మినప్పప్పు కూడా ఎర్రగా రావాలి, అప్పుడే బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటాయి. ఇవన్నీ వేగినాక దీంట్లో కరివేపాకు కూడా వేగినాక పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసేసి బాగా కలపెట్టేసేయండి. అల్లం ఘాటుకి బాగుంటుంది ఉప్మా. ఇవి వేగినాక జీడిపప్పు కూడా కొంచెం బ్రౌన్గా వచ్చేలా వేగించండి. వేగినాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, బంగాళదుంప ఈ 3 వేసేసి బాగా కలపెట్టేసి ఇవన్నీ బాగా మెత్తపడే వరకు ఉంచాలి. కొంచెం ఉప్పు చల్లుకుంటే మాడకుండా చక్కగా మగ్గుతాయి. సో 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. 2 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయినాయి, ఇవి మెత్తపడిపోయినాయి బాగా. మీకు ఇప్పుడు రవ్వకి కొలత చెప్తాను. వాటరు, ఒక గ్లాసు గోధుమ రవ్వకి 3 గ్లాసుల నీళ్లు, చిన్న కాఫీ గ్లాస్ సేమియాకి 1.5 గ్లాసుల నీళ్లు. ఇవన్నీ తీసుకొని ఈ మెత్తబడిన దుంప ముక్కలు వీటిలో ఈ నీళ్లు పోసేసేయండి. ఇవన్నీ బాగా మరిగినాకే మనం రవ్వ వేయాలి. నీళ్లు మరగాలి బాగా. దీంట్లో నేను రవ్వకి సరిపడంత ఉప్పు నేను వేసేసాను. వేసేసి నీళ్ళన్నీ బాగా మరగాలి. 5 నిమిషాల తర్వాత చూడండి మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, సేమియా, గోధుమ రవ్వ కూడా సన్నగా ఇట్లా పోసేసేయండి. ఏం ఉండగట్టదండి ఇది. వేసేసినాక ఒకసారి అంతా కలబెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఉప్మా. అప్పుడు చక్కగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి 2 నిమిషాలు. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి చక్కగా వచ్చేసింది. అయినా ఇది ఉడికిందో లేదో టెస్ట్ చేయాలంటే కొంచెం వాటర్ వేసేసి గట్టు పైన అట్లా బాండి అలా పెట్టేయండి. చూడండి సౌండ్ వస్తుంది, చిటపట్లాడుతూ పొగ వస్తుంది చూడండి, అంటే ఉడికినట్లే కంప్లీట్గా. అంతా ఒకసారి కలబెట్టేసేసుకొని ఉప్మా రెడీ అయినట్లేనండి. ఇది గోధుమ రవ్వ కాబట్టి వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు. షుగర్ పేషెంట్స్ ఎవరైనా తినచ్చండి గోధుమ ఉప్మా. వెజిటబుల్స్తో మీరు ఇట్లా ట్రై చేసి ఉండరు, సేమియా వేసి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. దీన్ని నేను అల్లం చట్నీతో, శనగల పొడితో అట్లా తింటాము. చూడండి చక్కగా వేడివేడిగా ఉప్మా రెడీ. వెజిటబుల్స్తో సేమియాతో గోధుమ ఉప్మా చేయండి, ఒక గెరిట ఎక్కువే తింటారు.